అదే మాట్లాడితే అర్థం లేకుండా గుడ్ మార్నింగ్ అండి. నేను ఎంహెచ్ఓ హెల్త్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని చెప్పేసి ఎంత ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చిందో దాన్ని అందరూ నగరంలో ఉండే ప్రజలందరూ దాన్ని చేయాలి. ఇప్పుడు వరకు మనం అందరం శానిటేషన్ చేస్తున్నాం, మున్సిపాలిటీ సైడ్ నుంచి శానిటేషన్ జరుగుతుంది. కానీ ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఉన్నారో మన నగరంలో ఉండేటువంటి పౌరులు కూడా ఇందులో పాలు పంచుకోవాలి. వాళ్ళు కూడా డైలీ యాక్టివిటీ కింద ముందుకు రావాలి. వీళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తే మనకి శానిటేషన్ అనేది చాలా బాగుంటుంది అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో 4 వారాలకి 4 టాస్క్లు ఇచ్చారు, 4 కార్యక్రమాలు చెప్పారు. సో ఒక వారం అయిపోయింది. 2వ వారంలో భాగంగా ఈ కాలువలు ఇవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సంబంధించి ఆ దగ్గరలో ఉన్న ప్రజలు మా శానిటేషన్లో భాగంగా మాతో పాటు వచ్చి ముందుకు రావాలి, పాల్గొని కొంచెం హెల్ప్ చేయాలి. తర్వాత మనం అందరం ఒక హ్యాబిట్గా అలవాటు చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా 45వ డివిజన్లో గౌరవ మంత్రులు కొల్లు రవీంద్ర గారి సూచనల మేరకు ప్రతిరోజు కూడా శానిటేషన్పై జరుగుతుంది. ఈరోజు 5వ రోజులో భాగంగా మరి పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి నరసింహుడు గారు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు గారు, అలాగే హెల్త్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి వారందరూ కూడా వచ్చి ఈ వార్డులో మరి చాలా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే డ్రైనేజీలు మా చుట్టూ ఎటు తిరిగినా కూడా డ్రైనేజీలు పెద్దవి వస్తాయి. అవన్నీ కూడా వారు పరిశీలించి మరి కొన్ని సూచనలు శానిటేషన్ సిబ్బంది చేయడం జరిగింది. గోపాలరావు గారు, సుబ్రహ్మణ్యం గారు ఇవాళ ఎందుకంటే ప్రతినిత్యం కూడా మరి మన వార్డు మన పరిశుభ్రత అనే భాగంలో మనం ముందరికి వెళ్తే ఇవాళ ఒక్కరోజనే కాదు ప్రతిరోజు కూడా ప్రజల్లో అవగాహన కలిగిస్తూ మరి గోపాలరావు గారు కానివ్వండి, సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, అన్ని డివిజన్లు మచిలీపట్నం నగరంలో 50 డివిజన్లు కూడా తిరుగుతున్నారు. దీనివల్ల పచ్చదనం పరిశుభ్రతతో మన నగరం ఉంటే మనం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటామని గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా మరి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి డ్రైనేజీలకు కానివ్వండి, అలాగే ఇతర శానిటేషన్కి కానివ్వండి, డంపింగ్ యార్డ్కి కానివ్వండి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి మరి మచిలీపట్నం అభివృద్ధి కోసం ఎంపీ బాలసాగర్ గారు కానివ్వండి విపరీతమైన కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజల సహకారం ఉంటేనే ఇదంతా మనం చేయగలం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి శానిటేషన్ సిబ్బంది వచ్చినప్పుడు వారు చెత్తపుట్టల్లో పెట్టుకుని శానిటేషన్ సిబ్బందికి అందించి రోడ్లపై వేయకుండా ఉండాలని చెప్పి, అలాగే డ్రైనేజీల్లో ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు ఇలాంటివన్నీ డ్రైనేజీల్లో వేస్తున్నారు. అలాంటివి కూడా డ్రైనేజీల్లో వేయకుండా ప్రజలు సహకరించి సుందర మచిలీపట్నంగా తీర్చిదిద్దాలని ప్రజలందరినీ కూడా కోరటమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి బృహత్తర కార్యక్రమం గత వారం రోజుల నుంచి చేపట్టడం జరిగింది. ఇది 2వ వారం. మొత్తం 4 వారాల్లో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటిది కార్యక్రమం కంటిన్యూగా చేపట్టడం జరిగింది. గౌరవనీయులు మన మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు మరియు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం, అదేవిధంగా పట్టణ ప్రజల సహకారంతో
ఈ 1 month ప్రోగ్రామ్ అనేటువంటిది ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటిది కంటిన్యూగా చేయాలనేటువంటిది ఒక బృహత్ సంకల్పం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, మనకెక్కడ కూడా పట్టణంలో గార్బేజ్ వనరబుల్ పాయింట్స్, చెత్త వేసేటువంటి లాట్లు కానీ ఆ పాయింట్లు కానీ ఎక్కడ కూడా కనిపించకూడదు. ఎక్కడ కూడా గార్బేజ్ ఉన్నటువంటి పాయింట్లు టౌన్లో ఎక్కడ కూడా కనిపించకూడదు. దాని యొక్క ఉద్దేశం డోర్ స్టెప్లోనే ప్రతి ఇంటి నుంచి లేదా ప్రతి వ్యాపార కేంద్రం నుంచి అక్కడ జనరేట్ అయ్యేటువంటిది గార్బేజ్ని ఆ డోర్ స్టెప్లోనే కలెక్ట్ చేయాలి. తద్వారా వేస్ట్ మెటీరియల్ అనేటువంటిది లేదా ఈ గార్బేజ్ అనేటువంటిది ఎక్కడ పెడితే అక్కడ రోడ్డు మీద పడేయకుండా ఉండాలి. టౌన్ మొత్తం మీద ఎక్కడ కూడా చెత్త లాట్లు కానీ గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ కానీ ఎక్కడ కనపడకూడదు, డోర్ స్టెప్లోనే కలెక్ట్ చేయాలి అనేటువంటిదే కాన్సెప్ట్. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన పట్టణ ప్రజలు సహకరించాలి. ఇందులో మీ ఇంటి నుంచి జనరేట్ అయ్యేటువంటి గార్బేజ్ని మీ వద్దనే ఉంచి మున్సిపల్ వర్కర్స్ వచ్చినప్పుడు ఆ మున్సిపాలిటీ వాహనానికి అందించాలి. అంతేగాని ఎక్కడ పెడితే అక్కడ రోడ్డు మీద వేయకుండా మున్సిపాలిటీ వారికి సహకరించాలని మరి కోరుతున్నాం. దీనివల్ల పట్టణం ఒక సుందర వనంగా, సుందర నగరంగా తీర్చిదిద్దడంలో మనందరం పాలు పంచుకోవాలి. ఎక్కడ కూడా చెత్తలాట్లు బయట వేయకుండా మున్సిపాలిటీ వాహనం వచ్చినప్పుడు మాత్రమే అందించాలి. దయచేసి పట్టణ ప్రజలు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఒక రూపకల్పన చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. మన పట్టణాన్ని ఎక్కడ చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని మరి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్లీన్ స్వీప్ ఈ ప్రోగ్రాము ఈ నెల అంటే మే 20 నుండి దాదాపు జూన్ 20 వరకు కూడా మనం ఇది మచిలీపట్నం టౌన్లో మొత్తం కూడా ప్రతి చోట ఎక్కడ గార్బేజ్ ఉండకూడదు, చెత్త ఉండకూడదు, అదేవిధంగా వర్షం పడ్డా నీళ్లు నిలబడకుండా ఆ డ్రైనేజ్ క్లీనింగ్ అయితేనేమి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ప్రతిరోజు ఉదయం మున్సిపల్ సిబ్బంది అయితేనేమి, అధికారులు అయితేనేమి, స్పెషల్ ఆఫీసర్లు లేదు వార్డు ఇన్ఛార్జెస్ వీళ్ళంతా కలిసి ఈ ప్రోగ్రామ్ను ఉదయం పూట ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 45వ వార్డులో నేను పశుసంవర్ధక శాఖ అధికారి మరియు 21 నుండి 30 వార్డుల వరకు నేను స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినారు. ఈరోజు ఇక్కడ మన గ్రామ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి ఫణికుమార్ వారి రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు మేము ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఈ బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి రోడ్డు, ఇటు పక్కన ఉన్న రోడ్డు ఇవన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది చాలా కష్టమైన పని అయినప్పటికీ వీళ్ళంతా కూడా అద్భుతంగా క్లీన్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. ఇది రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్ 20 లోపల మనం ఈ క్లీన్ మచిలీపట్నం తయారు చేసుకోవాలి, క్లీన్ స్వీప్ ద్వారా అని చెప్పేసి మన కలెక్టర్ గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినారు. వారు మొదటి నుంచి కూడా దాదాపు ప్రతిరోజు వారు పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు ఈ ప్రోగ్రాంలో. అక్కడ ఇక్కడ మీరు గమనించవచ్చు, మచిలీపట్నంలో ఈ గత 20వ తారీఖు నుండి కూడా చూస్తుంటే రోడ్లపైన ఈ స్వీపింగ్ చేయడం అనేది ప్రతి వార్డులో కూడా మనకు కనిపిస్తూ ఉంది, చూస్తూనే ఉన్నాము. ఈ కార్యక్రమానికి మన మినిస్టర్, లోకల్ మినిస్టర్ అయినటువంటి కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మనకల్ల నారాయణ గారు, పిఎస్ఆర్టీసీ చైర్మన్ నారాయణ గారు, ఎంపీ బాలశౌరి గారు, ఇతర లీడర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇది ఓపెన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని. ఇప్పుడు ఖచ్చితంగా మనందరి బాధ్యత, ఈ అధికారులే కాదు, లేదు మున్సిపల్ సిబ్బంది ఒకటే కాకుండా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా అవసరం. కాబట్టి మేము ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి ఎవరైతే పబ్లిక్ కనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇవాళ కాకపోతే రేపటి నుంచైనా ఈ పబ్లిక్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోకపోతే మరి ఏమవుతుందో
మనందరికీ తెలుసు, పరిశుభ్రత లేనప్పుడు వివిధ రకాలైనటువంటి జబ్బులు వస్తాయి, ప్రశాంతత ఉండదు. మనం చూసుకోవడానికి మన వాతావరణం బాగుందంటే ఆహ్లాదకరంగా మన పిల్లలే ఆడుకుంటుంటారు, ఈ మన బంధువులే ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకే చిన్న జబ్బు వచ్చినా కానీ ఇబ్బంది పడతాం. ఇటీవల కాలంలో చూస్తున్నాం ఎన్నో వైరస్లు, వివిధ రకాలైన వైరస్లు, మందులు లేనటువంటి వైరస్లు మనము వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవన్నిటిని కూడా మన దరిదాపులు రాకుండా ఉండాలంటే మన పరిసరాలను మనం అద్భుతంగా పరిశుభ్రంగా ఉంచాలి. ఇందులో ముఖ్యంగా ఇటీవల కలెక్టర్ గారు గత 1.5 నెలల నుండి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు, రోడ్లపైన వేయొద్దని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ క్లీన్ చేస్తుంటే ఆ ప్లాస్టిక్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్లాస్టిక్స్ని మన మచిలీపట్నంలో ముఖ్యంగా గోసంపద ఎక్కువ, గోవులు తిరుగుతూ ఉన్నాయి. అవి ఆహారం లేకనో లేదు ఏదో చిన్న ఆహారం అక్కడ పండు దొరుకుతుందని చెప్పేసి అది తినటంలో ఈ ప్లాస్టిక్ సంచులన్నీ కూడా వాటి పొట్టలేకపోవడం. ఇటీవల మీరు చూసి ఉండొచ్చు, న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత పోతే మేము మచిలీపట్నం హాస్పిటల్లో, వెటనరీ హాస్పిటల్లో ఒక ఆవుకు మరి దాని పొట్టను ఆపరేషన్ చేసి తీస్తే 52 కేజీల ప్లాస్టిక్ బ్యాగ్స్ అందులో మనం చూడడం జరిగింది. అంటే ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితితో మనం గమనించవచ్చు. మనం చేసే ఈ చిన్న తప్పిదం వల్ల ఈ ప్లాస్టిక్ని అందుకే నిషేధించమని చెప్పేసి కలెక్టర్ గారు ఇప్పటికీ ఆదేశించున్నారు. ఏది కూడా ప్లాస్టిక్, వాటర్ తాగడానికి ప్లాస్టిక్ గ్లాసులు వాడొద్దని చెప్పారు, స్టీల్ గ్లాసులు వాడుకోవచ్చు. తర్వాత మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే అందులో కూడా ఈ ప్లాస్టిక్ లేనటువంటి వస్తువులనే వాడమని వారు చెప్పినారు. అది ఇప్పటికే కొంతవరకు ఆచరణలో పెడుతూ ఉన్నాము ఈ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో కూడా. అదేవిధంగా బ్యానర్స్ కూడా మనం ఈ క్లాత్ బ్యానర్స్ మాత్రమే ఇప్పటి నుంచి వాడండి అన్నారు. పాతవి ఉంటే వాటిని ఏదో కొంతకాలం వాడుకుంటూ ఉంటామే, కానీ ఇక మీదట ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏదున్నప్పటికీ కలెక్టర్ గారి నిర్దిష్టమైన ఆదేశం ఏంటంటే ఖచ్చితంగా ఈ గుడ్డతో తయారు చేసిన బ్యానర్స్ మాత్రమే వాడాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంటే ఏదేమైనా వాతావరణం పొల్యూషన్ కాకుండా ఉండడము, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం, స్వచ్ఛ మచిలీపట్నంకు మన అందరం కూడా కంకణం కట్టుకోవాలని చెప్పేసి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ 45వ వార్డులో అవకాశం కల్పించినటువంటి మా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఫణికుమార్ గారు, అదేవిధంగా మాకు మిత్రులు, వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ రవికుమార్ గారని టీడీపీ ఇన్ఛార్జ్ ఈ వార్డుకు అని ఇప్పుడే తెలిసింది. అంటే ఇంతకుముందు కూడా చూసినా కానీ, చాలామందిలో చూసినా కానీ గుర్తుపట్టలేదు పేరు, కానీ బట్ ఈరోజు పార్టిసిపేట్ చేయడం. ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బంది, వాళ్ళ కష్టం చూస్తే నాకు అనిపిస్తుంది, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కొన్ని రోజులు కనీసం 2-3 నెలలైనా ఈ పరిశుభ్రతలో పార్టిసిపేట్ చేయాలి. ఫీల్డ్ వర్క్ మున్సిపాలిటీలో తిప్పితే అది నిజంగా అర్థమవుతుంది వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎంత కష్టమైన పని. మిగతా వాళ్ళకి చూస్తుంటే హౌస్లో ఉండే వాళ్ళకి వాళ్ళే ముందులే మున్సిపల్ సిబ్బందే కదా, ఏదో వాళ్ళ చెత్త తీసేయాలి కదా అని అనుకుంటున్నారు. కానీ చాలా కష్టమైనది ఈ పని చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయితే 1-2 రోజులు వాళ్ళతో తిరిగినామంటే వాళ్ళ బాధ లేదో అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు నిజంగా, అందుకే గతంలో కరోనా టైంలో కూడా చెప్పారు, మున్సిపల్ వర్కర్స్ అంటే దేవుళ్ళతో సమానం. ఇది వాస్తవం. అది వీళ్ళందరికీ కూడా మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి స్వచ్ఛ మచిలీపట్నంలో పార్టిసిపేట్ చేయాలని నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి, తొలి రవీంద్ర గారికి, మినిస్టర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా మన కలెక్టర్ గారు, ఇతర ఎంపీ గారు అయితేనేమి, ఇతర నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వీళ్ళంతా ఈ వాడక ఫోటోస్ తీసారు కదమ్మా. Thank you.